ನಾನು ಕೂಡ ಹಾಕ್ತೀನಪ್ಪ. ಬಲೋ ಭಾರತ್ ಮಾತಾಕ್ಕೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ. నువ్వేలా అనలేదలా కాంగ్రెస్ అంటే ఇష్టం లేదా దయపెట్టి ఒకటి అర్థం చేసుకుంటా. తెలుగులో చెప్తా, కన్నడలో చెప్తా. ఉండదు సమయం వాళ్ళని అడుగుతాము. ఏం బా అధ్యక్షుల, కన్నడనా తెలుగునా? ಓಕೆ. ಈಗ ಇವತ್ತಿನ ದಿವಸ ಏಪ್ಪ ಮಾತಾಡ್ಬೇಡ್ರ. ಇವತ್ತಿನ ದಿವಸ ಇನ್ನೂ ಪಾಂಪ್ಲೆಟ್ ಕೂಡ ರೆಡಿ ಆಗಿಲ್ಲ. ಆದ್ರೂ ಸಹ ಮೊನ್ನೆ ನಾವು ಪ್ರತಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ಗೆ ಬರೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ನಮ್ಮ ಆಧಾರ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಕೊನೆಯ ದಿವಸ ನಾಮನಿರ್ದೇಶನ ಹಾಕೋ ದಿವಸನೇ ಬಿಫಾರಂ ಕೊಟ್ಟಿದ್ದು. ಅದರಿಂದ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ಗೆಲ್ಲ ಬಂದು ಅದು ಮಕ ತೋರಿಸೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಅದನ್ನು ನಾವು ಇವಾಗ ಏನು ಪ್ಲಾನ್ ಮಾಡ್ಕೊಂಡು ಅಂದರೆ, ಪಾಂಪ್ಲೆಟ್ ಬರೋದಾಗಲಿ, ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಬರೋದಾಗಲಿ, ಇನ್ನೊಬ್ರು ಬರೋದಾಗಲಿ, ಯಾವಾಗಾದ್ರೂ ಆಗಲಿ ನೀನು ಬಂದುಬಿಡಪ್ಪ ನಮ್ಮ ಜೊತೆಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರೂ ನಿನ್ನ ಮಕ ತೋರಿಸ್ಕೊಡ್ದೆ. ನೀನು ಈ ತಾಲೂಕಿಗೆ ಬಂದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಪರವಾಗಿ ನಿಂತು 69,000 ವೋಟನ್ನು ಈ ತಾಲೂಕಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಮ ಜನ. ಅದು ಮಕಾನೇ ನೋಡಿಲ್ಲ ಭಾಳ ಊರುಗಳಲ್ಲಿ. ಅದಕ್ಕೆ ಮೊದಲನೇದಾಗಿ ನಾನೊಬ್ಬ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷನಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕೃತಜ್ಞತೆಗಳು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಯಾಕಂದರೆ 69,000 ವೋಟ್ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ. ನಿಮ್ಮ ಋಣದಲ್ಲಿದ್ದಾನಪ್ಪ. ನಿಮ್ಮ ಋಣದಲ್ಲಿರೋದು ಯಾವ ರೀತಿ ತೀರಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಂದರೆ, ನಾವು ಸೋತೋದು ಚುನಾವಣೆಯಲ್ಲಿ, JDS ಗೆತ್ತು, ಕೊತ್ತೂರು ಮಂಜು ಕೋಲಾರ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟ, సక్కనయ్య చందమామ ఎక్కడున్నావు అనే పాటేసుకోవాల్సి పెట్టాం మనం. ದಿಕ್ಕಲೇನಿ ಪಕ್ಷಲೇನಾಮ అని ಅಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಆಯಿತು. ಯಾಕಂತಂದರೆ ಕೊತ್ತೂರು ಮಂಜು ಆ ಕಡೆ ಹೋಗ್ಬಿಟ್ಟ, ಇಲ್ಲಿ ಸೋತೋದ್ವು, ನಮ್ಗೆ ಯಾರೂ ಇರಲಿಲ್ಲ ಅಂಥ ಟೈಮಲ್ಲಿ. ಆದಿನಾರಾಯಣ ಬಂದು ನಿಮ್ಮ ಜೊತೆ ಇರ್ತೀನಿ, ಸೋತಿದ್ರು ಕೂಡ ನಾನು ಎಲ್ಲೂ ಹೋಗಲ್ಲ, ನಿಮ್ಮ ಜೊತೆ ಇದ್ದು ನೀವು ಎಲ್ಲೆಲ್ಲಿ ಬರಬೇಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬರ್ತೀನಿ, ಕಷ್ಟ ಕಾರ್ಪಣೆಗೆ ನಾನು ಆಗ್ತೀನಿ ಅಂತೇಳಿ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ಮೊದಲೇದಾಗಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಪರವಾಗಿ ಅದನ್ನು ಅಭಿನಂದನೆ ಮಾಡಿ. ఆమె పరిచయ కూడా కలర్ డిమ్ ఉన్నాడు. దానికి మీకు బాగా పరిచయం చేయిస్తామని చెప్పి మీ జత తోడుకొచ్చినాము. చూసుకోండా, మీ జతలో ఉంటాడు. మీ ఫోన్ నంబర్ ప్రతి బూత్కి 10-15 మంది తీసుకుంటాము, ఆయనకి ఇస్తాము. మీ ఫోటో సహా ఉంటుంది. మీరు ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా ఇమ్మీడియట్ ఏమంటామన్నానలా అట్లా అట్లా ఒక శక్తి బుద్ధి ఉంది ఆయనకి. ఏనమ్మా మీరు మాట్లాడాలి. కలర్ డిమ్ ఉండవు కదా, ఫోన్ చెప్తాను. తప్పేమి లేదు. శ్రీకృష్ణుడు ఉన్నాడు, వెంకటరమణ స్వామి ఉన్నాడు, ತಪ್ಪೇಮೇ లేదు. ಈಗ ನಾನು ಒಂದೇ ಪ್ರಶ್ನೆ ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡ್ತೀನಿ. 5 ಗ್ಯಾರಂಟಿಗಳು ಕೊಟ್ಟಿದ್ದೀವಲ್ಲ, ಅದ್ರ ಬಗ್ಗೆನೇ ನಿಮ್ಮ ಫೋಕಸ್ ಇರಬೇಕು. ಯಾಕಂತಂದರೆ ಇಲ್ಲಿ ಬಂದಿರತಕ್ಕಂಥವ್ರೆಲ್ಲರೂ ನೀವು ಯಾರು ವೋಟರ್ ಅಲ್ಲ, ಎಲ್ಲರೂ ನಾಯಕರೇ, ಲೀಡರ್ಸ್ ನೀವೆಲ್ಲ ಇಲ್ಲಿರೋದು. ನೀವೆಲ್ಲ ಮನಸ್ಸು ಮಾಡಿದ್ರೆ 100% ಇವತ್ತು ರಾಜೇಂದ್ರಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ ಫುಲ್ ಮೆಜಾರಿಟಿಯಲ್ಲಿ ಬರುತ್ತೆ. ನನಗೆ ಗೊತ್ತು, ಈ ಮಕ್ಕಳೆಲ್ಲ ನೋಡಿದ್ದೀನಿ. ಇವರೆಲ್ರಿಗೂ ತಾಕತ್ತಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಶಕ್ತಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು. ನೀವೇನಾದರೂ ಮನಸ್ಸು ಮಾಡಬೇಕು, ನೀವು ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ಒಬ್ಬೊಬ್ಬರು ಅವಾಗಲೇ ಹೇಳ್ತಾ ಇದ್ನು 150 ವೋಟ್ ಹಾಕ್ಸೋಂಥ ಕೆಪಾಸಿಟಿ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು. ನೀವು ಈಗ ಯಾವುದಾದ್ರೂ ಚುನಾವಣಾ ಪ್ರಚಾರಕ್ಕೆ ಹೋದರೆ ಧೈರ್ಯವಾಗಿ నిలిచిపోతే ఏమంటారు రాకపోతే అవి ఒళ్ళు మంచిర్తారు ఓటే అట్లా అబ్బీతే మనకి ధైర్యంగా పోయి పెద్ద చిన్న వాళ్ళు అంటా ఉంటే పోతా ఉంటే అట్లా ధైర్యంగా పోయి ఇంటింటికి పోయి చెప్పచ్చు. 22,000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది, బస్ ఫ్రీ ఇచ్చింది, భీమ్ ఇస్తూ ఉన్నాము, కరెంట్ ఇస్తూ ఉన్నామని. వేరే పార్టీ కూడా చెప్పకుందే ఏదైనా ఉందా? ఉంది ఒకటి. యావదంటే అచ్చేది నాయగా అని చెప్పిండ్రి. అచ్చేది నాయగా అని దానికి ఒక కథ చెప్తా. 2 గాడిదలు ఉన్నాయంట. 2 గాడిదలు, ఒక గాడిద బాగుండేది, ఒక గాడిదకి విపరీతం గాయమైపోయిందంట. అనక ఈ బాగుండే గాడిద అడిగినంట, ఎలా ఇట్లా గాయాలైండి, ఒళ్ళంతా గాయాలైపోయింది అని. మా ఓనర్ విపరీతం కొడతాడో అందుకే అట్లా గాయాలైపోయినట్ట. మా ఓనర్ కొట్టాలి నన్ను బాగా చూసుకుంటాడు. అట్లయితే నువ్వు పొంచేయి, మీ ఓనర్ విడిచిపెట్టి మా ఓనర్ దగ్గరకు వచ్చేయిందంట. ఎవరో బాగుండే గాడిది. అప్పుడు గాయాలు తిండే గాడి చెప్పినంట, లేదు నాకే అచ్చదిన ఆయాగా ఉన్నాను అనంట. ఎట్లా అచ్చదిన ఆయాగా అంటే, మా ఓనర్కు కూతురుంది, భలే బాగుంది బిడ్డ, నేను ఆ బిడ్డ ఏమన్నా తప్పు చేసినప్పుడంతా ఆ బిడ్డనే తిరిగి ఏమన్నా తప్పు చేసి గాడికి పెళ్లి చేస్తానంటాడు. అది ఎప్పుడు చేస్తాడు చెప్పు, కాస్తా ఉన్నాను అన్నట్టు. ఆ బిడ్డ కోసం ఉన్నాను ఏట్లు తినుకొని, ఆ బిడ్డ నాకు ఇస్తాడని చెప్పి కాస్తా ఉన్నాను అన్నట్టు. అట్లా
మన సెంట్రల్ గవర్నమెంట్ అత్యాధి నాయాగా అని చెప్పి మనం కాసుకొని ఎట్లాయా వాళ్ళు చెప్పిండ్రు ఏమని కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని లూటేసింటారు ఆ దుడ్లతో ఎత్తిపోయి అవి స్విస్ బ్యాంక్లో పెట్టినారు ఆ దుడ్లకు వచ్చిస్తే ఒక మనిషికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిరా 15,000 ఇచ్చిండరా 1,000 రూపాయలు ఇచ్చిండరా లేదు గ్యాస్ రేట్లు లేదు పెట్రోల్ రేట్లు లేదు అంతా జాస్తి చేయండారు చెప్పినప్పుడు అంతే యావది చేయండిలే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న మేము ఊరూరికి వచ్చి గ్యారంటీ కార్డు అని ఇస్తుంది దానిపైన సిద్ధరామయ్య వాళ్ళు డీకే శివకుమార్ వాళ్ళు సైన్ అయ్యండ్రి మేము మీకు గ్యారంటీ ఇస్తా ఉన్నాము ఇట్లా చేస్తామని అట్లాది ఇప్పుడు ఇచ్చిండామా లేదా మనము 2,000 రూపాయలు వస్తూ ఉందా భీమ్ వస్తూ ఉందా బస్ ఫ్రీ ఉందా వాటికి మన గ్యారంటీ ఉంది కదా మన ఓటర్కి ఎట్లా శక్తి పోవచ్చునా లేదా మన ఊర్లో ఇంటింటికి దానికి ధైర్యంగా మీరు దయపెట్టి మొన్న కొంచెం హెచ్చు తక్కువైంది మన మంచి క్యాండిడేట్ తీసుకుంటే ఇప్పుడు వేరే క్యాండిడేట్ పార్టీ వాళ్ళది కానీ మనం ఏం మాట్లాడే పనిలే జేడీఎస్ కానీ బీజేపీ గురించి కానీ మనం మాట్లాడే పనిలే మనం ఏం చేయండాము నుడిదంతే నడుద సర్కారా ఏం మాట ఇచ్చింటి మా మాట ప్రకారం నడుచుకున్నాము ఇప్పుడు ఈసారి ఇంకా కొన్ని గ్యారంటీలు ఇస్తా ఉన్నాం ఇంకొన్ని గ్యారంటీలో మన రాష్ట్ర కాంగ్రెస్ పక్షం నుండి ఘోషణ చేయడం ఏమని ఒక చిన్నోనికి 1 లక్ష రూపాయలు ఒక ఆదాయంకి 1 లక్ష రూపాయలు ఇట్లా అంతా స్కీములు పెట్టినారు ఎప్పుడు ఇచ్చేది అది మనము మన గవర్నమెంట్ ఆర్డర్ రావాలా ఇప్పుడు వచ్చి మన వచ్చి అడిగి మిమ్మల్ని 5 గ్యారంటీలు ఇస్తాము ఎమ్మెల్యేలను గెలిపించండి అని మన తాలూకులో లేకుండా కూడా 136 ఎమ్మెల్యేలు మన కర్ణాటక రాజ్యంలో గెలిపించి ఇప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేట్లో ఒక కారణీభూతులు అయినారు దానింటి ఉండే గవర్నమెంట్ ఉండే దానింటి ఇప్పుడు మనము ఈ గ్యారంటీలు ఇచ్చేకాయ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మీరు కాంగ్రెస్ కోటేసి ఎంపీలు మనకు గెలిచి వాటికి పోతే మన గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా ఇది కూడా చేస్తారంటే ఒక నమ్మకం గ్యారంటీ ఉంది కొన్నిసార్లు మేము క్యాన్వాస్ పోయినప్పుడు చెప్తే ఇది గ్యారంటీ కార్డు ఉంటే మన ఆపోజిట్ వాళ్ళతో అది డూప్లికేట్ కార్డు వారంటీ కార్డు యామారిచ్చే కార్డు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారండి అట్లాంటప్పుడు మేమేం చెప్పాల్సి పెట్టంటే ఒకవేళ ఇప్పుడు ఏం గ్యారంటీ కార్డు ఇచ్చిపోతా ఉన్నామో ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ గ్యారంటీ చేయలేదంటే మీరు గల్లా పట్టి పట్టుకొని అడగచ్చు అని చెప్పి అదే మాత్రం ఇప్పుడు చెప్తా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా ఫార్మేషన్ అయితే మనం ఇప్పుడు ఏం చెప్పినామో తెలుసుకునే అయితే నేను చెప్పి ఈ సందర్భంలో మీ ముందర నేను ఘంటాఘోషంగా చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను ఎవరు షాప్లో తట్టలేదా అదే అర్థమవుతా ఉండదా నువ్వు ఉండవు తప్పుకి పుట్టా కదా నువ్వు అదే కాదప్ప ఈ విషయమో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇడైతే నేను నీకు ఉండాలి కదా ఓకే 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 ఇది ప్రతి ఊర్లోనూ కూడా మనము ధైర్యంగా పోయి ఓటు అడగచ్చు నాకు తెలిసినట్ల మన మగవాళ్ళు కొంచెం తెలిసిండలేదేమో లోపలనే అండర్ కరెంట్ పాస్ అవుతా ఉంది ఆడవాళ్ళు ఏమని మా పెండ్లాం కూడా చెప్తుంది 2,000 రూపాయలు వచ్చేదేమే అని ఇట్లుంది దానికి మీరు కూడా ఒకటి చేసుకోండి ఎలక్షన్ వచ్చేప్పుడు వస్తారు కొన్ని పార్టీల వాళ్ళు వచ్చి మీకు 1,000 రూపాయలు ఇస్తాం 2,000 రూపాయలు ఇస్తాం ఓటేయండి అంటారు ఆ 1,000 రూపాయలు 2,000 రూపాయలు కాశ పడతారా ఇది ప్రతి నెల 2,000 రూపాయలు వచ్చేదాన్ని కాశ పడతారా ఒక ఆడవాళ్ళ ముందర మనం పెట్టాల్సి పట్టింది అవునా కదా ఈ గవర్నమెంట్ ఉండాలంటేనే కదా ఈ స్కీమ్ వచ్చేది గవర్నమెంట్ లేకపోతే అయ్యేలే అందుకోసం దయపెట్టి మీలో కలిగి నేను ప్రార్థించుకునేది ఇంతే మీరు లీడర్లు ఉన్నారో మీరందరూ మాకు చేసి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినారంటే అంగడితావో ఆడో ఎడుక్కొని ఇప్పుడు 2,000 రూపాయలు కావాలంటే మనము కాంగ్రెస్ కోటేయాలన్నట్లు అది మీరు తెలిపిస్తే డెఫినెట్గా రాజేంద్రపల్లి పంచాయతీ మెజారిటీ వస్తుంది ఒకవేళ ఇప్పుడు మీరు ఇదేమన్నా మెజారిటీ వచ్చింది ఏంటి ఈ దేవముల్లో ఎంటైర్ ములబాల్ తాలూకు అది కొడుతుంది ములబాల్ తాలూకు అంతా కూడా ఈసారి వస్తుంది లాస్ట్ టైము కొన్ని తోడు మాటలు తండ్రుల మాటలకి కానీ ఏమారి కొంత పోయి ఈసారి దయపెట్టి ఏమారద్దండ దయపెట్టి అన్ని జాతుల్ని అన్ని మతాలని అందరినీ ఇడిచిపోయేట్ల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలని చెప్పి ఇలా కొరత 2 మాటలు ముగిస్తాను జై హింద్ జై కాంగ్రెస్